దేవుడి యొక్క మహోన్నతమైన ప్రేమ మనకి ఇవ్వబడినప్పుడు ఆయన మనల్ని ఎలాగ రక్షించుకున్నాడో చెప్తున్నాడు. అన్యజనుల్లో నుండి ఆయన నేను తీసుకొచ్చాను అంటున్నాడు. 8వ వచనం చూస్తే, ఐగుప్తు నుండి నేను ఒక ద్రాక్షావల్లిని తీసుకొచ్చాను, అన్యజనులను వెళ్ళగొట్టి నేను నాటాను, దానికి తగిన స్థలాన్ని సిద్ధపరిచాను, దాని వేరు లోతుగా పారి అది దేశమందంతటా వ్యాపించెను. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన రక్షణ, మనకి ఆయన ఉచితంగా ఇస్తున్న ఈవులు, వరాలు, ఆయన కృపలన్నీ మనం తలపోసుకున్నప్పుడు కోకొల్లలుగా మనకి కనబడతా ఉన్నాయి. దేవుడు మన మీద ఉన్న ప్రేమ, ఆయన వాత్సల్యత. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం దేవుడిని నమ్మాము, ఆయన సన్నిధికి వస్తున్నాం, ఆయన రక్షణ పొందుకున్నాము అంటే ఇవంతా కూడా దేవుడి యొక్క గొప్ప అనాథ సంకల్పం. దేవుని బిడ్డలుగా మనమున్నాం, ఎంచబడుతున్నాం. ఇది మామూలుగా సామాన్యంగా కలిగినది కాదు. చాలామంది ఏమనుకుంటారంటే, నేను ప్రభుని వాళ్ళు వీళ్ళు చెప్తే నమ్ముకున్నాము అని, లేకపోతే ఏదో మేలు కోసం, ఉపకారం కోసం నేను దేవుని దగ్గరికి వచ్చానని, ఇంకా ఇతరత్ర కారణాల చేత వాళ్ళు వీళ్ళు చెప్పగా విన్నానని అనుకుంటాం. కానీ అసలైన వాస్తవం ఏంటి అంటే, దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, పిలుచుకున్నాడు. మనము దేవుని సొత్తై ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఇది ఇప్పుడిప్పుడు జరిగిన కార్యం కాదు. భూమి పుట్టక మునిపే దేవుడు ప్రణాళికలో మనమున్నాం. ఈ భూ ప్రపంచంలో దేవుడు మనల్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఆయన సొత్తై ఉన్నాం. ఆయన మనల్ని అలాగ అంగీకరించాడు. ఆయన బిడ్డలుగా, ఆయన సొత్తుగా, ఆయన స్వాస్యంగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇక్కడ ఈ కీర్తనలో అదే చెప్తా ఉన్నాడు. నీవు నన్ను నాటావు, నీవు నన్ను నీలో కట్టుకున్నావు, స్థిరపరచుకున్నావు అంటున్నాడు. చూడండి 10వ వచనం చూస్తే, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించాను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించను, యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించాను. దేవునికి స్తోత్రం. ఎంత దేవుడు మన విషయంలో ఎంత గొప్ప వాత్సల్యతను, లేకపోతే అది కృపను కలిగి ఉన్నాడంటే, మనకి వరుసని ఆయన నిరంతర యాసకుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన పరిశుద్ధ రక్తం చేత మనం అనుదినం కడగబడతా ఉన్నాం. నిరంతర యాసకుడిగా మనము రక్షింపబడింది మొదలు ఆయన మన కోసం యాచకత్వం చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళినా మనం కనికరింపబడుతున్నాం, క్షమించబడుతున్నాం, శుద్ధీకరించబడతా ఉన్నాం. అంతేకాదు దేవుడు మన విజ్ఞాపనకర్తగా కూడా ఉన్నాడు. ఆయన మన కొరకు నిరంతరం ప్రార్థన చేస్తున్నాడు అనే విషయం మీకు తెలుసా? దేవుని బిడ్డలారా, నిరంతరం ఆయన మన కొరకు ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయనతో ఉండిపోవాలి అని ఆశపడేలాగా ఆయన శక్తి మనల్ని కమ్ముకుంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన పిల్లలుగా మనము ఆయన దీనులకి తన అనుగ్రహం చేత సదుపాయాలు కలుగజేసేవాడట. దేవునికి స్తోత్రం. ఆహారం ఆయనే ఇస్తాడు, వస్త్రాలు ఆయనే ఇస్తాడు, నిలువ నీడ ఆయనే ఇస్తాడు, అనేక సదుపాయాలు ఇస్తాడు, అనేక సౌకర్యాలు ఇస్తాడు. సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నానంటే స్కూటర్ ఇస్తాడు, స్కూటర్ మీద వెళ్ళలేకపోతున్నానంటే కారు ఇస్తాడు, ఏదైనా ఆయన ఇస్తాడు. ఇవన్నీ పెద్ద లెక్కలేమీ కాదు మనకి. అవి వచ్చినా ఉన్న స్తోత్రం, ఉండకపోయినా స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అదే అనేవాడు, నాకు మంచి ఆహారం తినడం తెలుసు, ఏమీ లేకుండా ఉండడం కూడా నాకు తెలుసు, అన్నీ కలిగి ఉండడం కూడా తెలుసు, కానీ దానికి దీనికి పెద్ద వ్యత్యాసం ఏమీ నాకు తెలియడం లేదు. ఉన్న స్తోత్రం, లేకపోయినా స్తోత్రం. మనకున్నది ఏంటి అంటే దేవుని మహిమ. దేవునికి స్తోత్రం. దేవుని ముఖ ప్రకాశం, దేవుని సన్నిధి కాంతి. ఆయనతో మాట్లాడే కొలది మాట్లాడాలనిపిస్తుంది, ఆయన పాడే కొలది పాడాలి అనిపిస్తుంది. ఆయన ముఖములో ఉన్న ఆ మహిమ తేజస్సు లాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప సన్నిధికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఇంత గొప్ప మహిమకు మనం పిలువబడ్డాం, ఇంత గొప్ప శక్తికి మనం పిలువబడ్డాం. భూమి మీద ఉండి మనము దేవుణ్ణి చూడగలుగుతున్నాం. ఒకరోజు వస్తుంది ముఖాముఖిగా ఆయన చూస్తాం. ఇప్పుడైతే ముసుగుతో కప్పబడి చూస్తూ ఉన్నాం, కొంతవరకే చూస్తున్నాం, కొంతవరకే ఆనందిస్తూ ఉన్నాం.
కానీ ఒక రోజున ఆ మహిమ ప్రకాశములోనే మన జీవితాలు ఉండబోతున్నాయి. అది ఒక తేజో కాంతి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గాలిలో తేలుతున్నట్లు తేలుతూ ఉంటాం. ఆ మహిమలో మనం ఆనందిస్తూ ఉంటాం. ఈ గొప్ప స్థితిని దేవుడు మనకి కలుగజేసిన తరువాత చూడండి, ఇక్కడ ఈ కీర్తనకారుడు 80వ కీర్తనలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. 15వ వచనం, నీ కుడి చేయి నాటిన మొక్కను కాయము, నీ కొరకు నువ్వు ఏర్పరచుకుని కొమ్మను కాయము. అది అగ్ని చేత కాల్చబడి ఉంది, అది నరకబడి ఉన్నది. ఇంత చక్కటి అనుభవం, ఇంత చక్కటి ఆత్మీయత, దేవుడితో కలిసి జీవించే జీవితం మనది. అద్భుతమైన ప్రపంచం మనది. మనకి ఏమీ కనబడదు. ఆ దేవుడిలో ఉన్న ఆనందం ముందు ఈ లోకమంతా బలాదూరు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మనకి ఏం చూపించినా కూడా పెద్ద సంతోషం ఏమీ ఉండదు. ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం. ఇంకంతకంటే ఏమీ లేదు. తిండి ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా ఏమో చూడడానికి ఉంటాయి, కట్టుకోవడానికి ఉంటాయి, ఇక అందాలు దిద్దుకోండి అన్నట్టు ఉంటాయి పార్లర్లు. ఇంతకంటే ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, లోకం అంతా ఇంతే, ఎక్కడ చూసినా అంతే. అయితే దేవుని సన్నిధి మనకు కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ప్రసన్నతలో మనము ఎంతో ఆనందించగలిగే జీవితం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ లోకంలో ఎక్కడికి వెళ్ళినా ఏమున్నా అవి మనకు అంత ఆనందాన్ని, తృప్తిని ఇవ్వలేవు. నిజంగా నువ్వు దేవుని ప్రసన్నతలో కూర్చోవడం నేర్చుకుంటే, దేవుని బిడ్డ ఆ గొప్ప ఆనందం ముందు ఇదేది వద్దు బాబోయ్ అని దండం పెడతారు. అంత మహిమ. దేవునికి స్తోత్రం. అందుకనే ఇక్కడ అంటున్నాడు, అయితే ఇంతగా ఏర్పాటు చేసుకున్న కొమ్మ అంటే అగ్ని చేత కాల్చబెడతాందట. ఏం జరుగుతుంది? అగ్ని చేత కాల్చబడుతుంది. అందుకని అంటున్నాడు ఈ కీర్తనకారుడు, వాపోతున్నాడు, అయ్యో నువ్వు ఏర్పరచుకున్నవన్నీ కాయండి ప్రభువా, వారిని దాయండి అని అడుగుతా ఉన్నాడు. ఎందుకంటే అది అగ్ని చేత కాల్చబడి నరకబడతా ఉంది. ఎందుకు ఇంత దేవునిలో ఉన్న ఇంత మాధుర్యాన్ని అనుభవించకుండా ఎందుకు మరలా లోకానికి వెళ్ళిపోవడం? ఎందుకు దేవుడిచ్చిన ఈవుల్ని పోగొట్టుకోవడం? ఆ దేవునితో ఉన్న సహవాసాన్ని, ఆ సంబంధాన్ని ఎందుకు తెగొట్టుకుంటారు అంటే, దేవుని బిడ్డలారా అక్కడ అంటున్నాడు, అది కాయబడక అగ్ని చేత కాల్చబడి నరకబడతాం. అంటే ఎప్పుడు కూడా దేవుడు మనకిచ్చిన వాటిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. క్రైస్తవుడికి జాగ్రత్త అనే మాట ఇప్పుడు కూడా అతని గుండెల్లో ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము ఆ మాటలు నిలబడాలి. జాగ్రత్త, మెలకువ. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక దేవుని బిడ్డకు ఉండవలసిన లక్షణం ఏంటి అంటే మెలకువ, జాగ్రత్త. చాలామంది ఈ జాగ్రత్త లేని సేవకులు కూడా పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ జాగ్రత్త లేని దేవదూతలు కూడా పడిపోయాయి. ఈ జాగ్రత్త లేని దేవుని బిడ్డలైన వారు కూడా పడిపోయారు. జాగ్రత్త అనేది దేవుని బిడ్డలైన ఎంతో అవసరమైనది. ఈ లక్షణాన్ని కలిగి ఉండాలి. అందుకని హెబ్రీ పత్రికలో కూడా జాగ్రత్త అని అనేక విషయాలు మాట్లాడుతున్నాడు. యేసయ్య కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మెలకువగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఈ మాట క్రైస్తవులమైన మనము గట్టిగా పట్టుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన ఈ రక్షణ, దేవుడు నాకు ఇచ్చిన ఈ ఆధిక్యత, దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప జీవం, ఈ గొప్ప ఆశీర్వాదం, ఆయన ముఖకాంతి, ఆయన ముఖ ప్రకాశాన్ని నేను జాగ్రత్తగా కాపాడుకోవాలి అనే ఒక గట్టి గురి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనం జాగ్రత్త పడాలి? మన విరోధి అయిన అపవాది అనేవాడు ఈ భూమి మీద ఉన్నాడు. దేవుని బిడ్డలారా, సాతాను వాడి దూతలు ఈ భూమి మీద ఉన్నాయి. మన జీవితంలో దేవుడిచ్చిన అతి విలువైన వాటిని అవి దొంగలిస్తాయి. కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలి. దాని గురించే మనం భద్రంగా ఉండాలి. ఈ లోకంలో మన ఇంటిని కాపాడుకోవడానికి ఇంత భద్రత, పెద్ద తాళం, ఇది ఎవరు తీసినా రాదు అని ఒక నిశ్చయత కలిగినప్పుడు అప్పుడు అమ్మయ్య అని బయటకు వస్తారు. నీ ఇంటినే ఇంత జాగ్రత్తగా కాపాడినప్పుడు దేవుని బిడ్డలారా,
మీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేసే సాతాను అనేవాడు ఈ లోకంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా జాగ్రత్త పడాలి. అయితే మనం ఏ విషయాల్లో జాగ్రత్త పడాలో పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వచనం. అది దాసుల గృహమైన ఐగుప్తు దేశం నుండి నేను రప్పించిన యెహోవాను మరువకుండా నువ్వేం చేయాలట? జాగ్రత్త పడాలి, జాగ్రత్త పడాలి. దేవుణ్ణి మరిచిపోకూడదు. దేవుని మరిచిపోయే హృదయం శాపగ్రస్తమైనది. దేవుణ్ణి ఎల్లప్పుడూ నీవు జ్ఞాపకంలో పెట్టుకోవాలి. ఆయన నీ కొరకు చేసిన సంగతులు, నీకు ఆయన చేసిన ఉపకారాలు, నీ కొరకు ఆయన చేసిన మేలులు, నిన్ను ఎలాగ ఆయన రక్షించుకున్నాడు, ఎలాగ నిన్ను పట్టుకున్నాడు, అన్యసనుల్లోండి నిన్ను ఎలాగ బయటకు తీశాడు, నీ బాల్యం నుండి దేవుడు నిన్ను ఎలాగ వెంటాడాడు, ఎలాగ వెదికాడు, ఎలాగ ఆయన నిన్ను తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇవి ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఎప్పుడు కూడా నీ గతము అనేది జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. నా దేవుడు నన్ను ఎలా రక్షించాడు, ఎలా పట్టుకున్నాడు, ఎలాగ ఆయన దగ్గరికి తీసుకున్నాడు, నేను ఎలా ఉండే వ్యక్తిని, ఎన్ని దుర్గుణాలతో ఉండే వ్యక్తిని, నేను ఎంత చెడిపోయిన వ్యక్తిని, ఎంత పడిపోయిన వ్యక్తిని. దేవుడిని, ఆయన చేసిన కార్యాలని నీవెన్నడూ కూడా ఏం చేయకూడదు? మరిచిపోకూడదు. దేవునికి స్తోత్రం. దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మనం ప్రభు బల్ల తీసుకుంటున్నాం కదా, అసలు ఇది రోజు తీసుకోవాలి. సంఘం రోజు కూడుకోవాలి. ఆ దినాలలో ఆది సంఘములో గొప్ప మంట, అగ్గి మంటలాగా ఉండేవి. అది వారి హృదయాలు దేవుని కొరకు మండుతూ ఉండేవి. కారణం ఏంటి అంటే వాళ్ళు రోజు ఆరాధనలు చేసుకునేవారు కూడుకుని. ఈ రోజున మనం ఆదివారం ఒక్కరోజు రావడానికి ఎంతమంది తబ్బీబులైపోతున్నారు. ఆలస్యంగా వచ్చి దేవుని మందిరంలో అక్కడక్కడ నక్కి కూర్చోవడం, 1 గంట ఉండి అదే తృప్తి పడిపోయి పారిపోవడం, ఇలాగ మనం ఎందరినో చూస్తున్నాం. మధ్యలో వెళ్ళిపోవడం. 4 గంటలు వారానికి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఉండడానికే మనస్సు లేకపోతే ఎలాగ మండుతారు? దేవుని కొరకైన మంట ఎలా పుడుతుంది? అందుకని హృదయం చల్లారిపోయిన బలిపీఠంలా ఉంటుంది. దేవుడు అంటున్నాడు, నీ బలిపీఠాన్ని మండించు. దేవునికి స్తోత్రం. నీ హృదయం అనేది దేవునికి ఒక బలిపీఠం. అది అగ్ని వలె మండుతూ ఉండాలి దేవుని కొరకు. ఆ మంట ఎప్పుడు వస్తుంది అంటే సావాసంగా ఎక్కువగా కూడుకోవాలి. ఈ సాహసంగా కూడుకునే విషయంలో చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. నువ్వు ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే అసలు దేవుడి జ్ఞాపకమే ఉండదు. కూర ఏం వండుకుందునా, ఈరోజు బిర్యానీ చేసుకోవాలి, ఈరోజు ఆ ఫ్రెండ్ వస్తుంది, ఈ ఫ్రెండ్ వస్తుంది, ఆ కథ ఈ కథ, లోక కథలు, ఇదే. దేవుడే గుర్తుకు రాడు. ఇక్కడికి వచ్చాక దేవుడు గుర్తుకొస్తాడు. కానీ వచ్చేదాన్ని ఎన్ని గంటలు అంటే 2 గంటలు ఉండడానికి బ్రహ్మాండం అయిపోతారు. కొంతమందికి అదేదో త్యాగంలాగా పాస్టర్ గారికి ఉపకారం చేసినట్టు ఉంటుంది. కొంతమంది గుడికి రావడమే పాస్టర్ గారికి ఏదో మేలు చేసి పెట్టేస్తున్నాను అనుకుంటారు. మీరు వస్తే మాకేంటి మేలు, వస్తే మీకే మేలు. దేవునికి స్తోత్రం. ఇలాగా దేవుణ్ణి మరిచిపోయి, దేవుని స్మరణ లేక, దేవుని జ్ఞాపకం లేక, అయ్యో దేవుడు నన్ను ఇంతగా రక్షించుకున్నాడు, లోకం నుండి, పాపము నుండి, సాతానుకు అబంధాస్తాల నుండి, నరకము నుండి, నిత్యాగ్ని నుండి, పాతాళ బలము నుండి ఇంతగా ప్రభు రక్షించుకున్నాడు, నేను ఇప్పుడు నశించిపోను, నేను శాశ్వత కాలం దేవుడితో ఉంటాను, ఇంత గొప్ప జీవితం నాకు ఇచ్చిన ఆ దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం. నా దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ స్తుతిస్తూ ఉండాలి, నా దేవుణ్ణి నేను ఎల్లప్పుడూ మహింపరుస్తూ ఉండాలి. ఆలోచనే లేకుండా వారం రోజులంతా కూడా దేవుడు ఆలోచనే లేని వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉదయం అంతా కూడా దేవుని ఆలోచన ఉండదు. ఏదో రాత్రి వచ్చి నిద్రమోహంతో ఎక్కడ మంచం పక్కన మోకాళ్ళు వేసి స్తోత్రం 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 ఆమేన్, అసలు దేవుని వైపు చూడడం కానీ, కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగినట్టుగా ఉంటుంది కొంతమంది కథ. ఇక దేవుని గురించిన ఆలోచనే లేకుండా వెళ్ళిపోతూ ఉంటారు.
దేవుని బిడ్డలారా, ఇంత భయంకరం. దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మరిచిపోకుండా జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడైతే నిన్ను పట్టుకున్నాడో, ఏ దేవుడైతే నిన్ను రక్షించుకున్నాడో, రక్తం పెట్టి కొనుక్కున్నాడో, నీ కోసం నానా పాటలు పడ్డాడు, ఆయన శరీరం అంతా నలగగొట్టుకున్నాడు, ఆయన నీ పాప శిక్ష అంతా భరించాడు, ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మరిచిపోకుండా జాగ్రత్తగా ఉండు. ఆయనే కదా జీవం, ఆయనే కదా బలం, ఆయనే కదా శక్తి, ఆయనే కదా జ్ఞానం, ఆయనలోనే ఉంది కదా అంతా. కాబట్టి ఆయనను మరిచిపోకూడదు, ఆయన్ని మరిచిపోకూడదు. చాలామంది దేవుణ్ణి మరిచిన సోమరిపోతుల్లాగా ఉంటారు. దేవుడు అలాంటి వారితో అంటున్నాడు, నువ్వు ఏదైనా జాగ్రత్త పడాలంటే నన్ను మరిచిపోకుండా నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి 8వ అధ్యాయం, మనం అదే విషయాన్ని చూస్తాము. 14వ వచనం చదవమ్మా. నీ మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మర్చిపోవేమో. నీ దేవుడైన యెహోవాను మర్చిపోతావేమో. జాగ్రత్తగా ఉండు. అసలు నీకు ఇవన్నీ ఇచ్చింది ఎవరు? ఇవన్నీ చేస్తున్నది ఎవరు? ఆయన్ని మరిచి తిరిగితే ఎలాగా? ఎంత అద్భుతంగా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడో చూడండి. జాగ్రత్తగా ఉండాలి, ఆయన్ని మరిచిపోకు. దేవుని బిడ్డలారా, ఆయన్ని జ్ఞాపకం చేసుకో. కొంతమంది ఎన్ని మేలులు జరిగినా ఇంకా ఏదో జరగలేదు అని దేవుని మీద సనిగేవాళ్ళు, దేవుని గురించి గొణిగేవాళ్ళు, దేవుని మీద అలిగేవాళ్ళు కూడా ఉంటారు. ఇది ఇంకా భయంకరం. వాళ్ళకి దేవుడు ఎన్ని మేలులు చేస్తా ఉన్నా, అసలు నీవు రక్షణ పొందడమే, ఈరోజు వరకు బ్రతికుండడమే గొప్ప మేలు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆరోగ్యంగా సజీవంగా ఆయన సన్నిధిలో ఉండడమే గొప్ప మేలు. దేవుడు ఆయా కాలాల్లో తన బిడ్డల్ని దర్శిస్తాడు, తన బిడ్డలకి తన సహాయాన్ని ఎల్లప్పుడూ అందిస్తూ ఉంటాడు. చూడండి, చిన్న అప్పుడే పుట్టి పాలు తాగి పాకుతున్న పిల్లోడికి నువ్వు 1000 రూపాయల నోటు ఇవ్వలేవు కదా. ఎందుకు ఇవ్వలేవు? ఆడు అడిగినా కూడా ఇవ్వలేవు. ఎందుకంటే ఆడు ఏం చేస్తాడు? దాన్ని నోట్లో పెట్టుకుని చీకుతాడు. నోట్లో పెట్టుకుని ఏం చేస్తాడు? చీకుతాడు. అందుకనే దేవుడు మనకు అప్పుడప్పుడు కొన్ని ఇవ్వడు. ఎందుకంటే మనకు దాని విలువలు తెలియవు, దాన్ని ఎలాగ మనము భద్రపరుచుకోవాలో తెలియదు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు. తన బిడ్డలకి ఏది చేసినా దేవుడు మేలుకే చేస్తాడు, మంచికే చేస్తాడు. అందుకనే కీర్తనాకారుడైన దావీదు అంటున్నాడు, నేను కీడు అనుకున్నాను కానీ దానిలో కూడా మేలుంది అంటున్నాడు. ఇంత గొప్ప మేలుని దేవుడు మన కొరకు చేస్తున్నాడు. కాబట్టి ఆయన్ని, ఆయన కార్యాలని మనం ఎల్లప్పుడూ ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, తర్వాత న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. హల్లెలూయా. నీవు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏదైనా అపవిత్రమైంది నీలోనికి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. దేనికోసం జాగ్రత్తగా ఉండాలట? అపవిత్రమైనది ఏదైనా నాలోనికి వస్తుందేమో, క్రీస్తు ఎడల్లో ఉన్న పవిత్రత నుండి, సరళత నుండి నన్ను ఏదైనా వేరు చేస్తుందేమో అని జాగ్రత్తగా ఉండాలట. ఎప్పుడు కూడా పరిశుద్ధత కాపాడుకోవడానికి జాగ్రత్తగా ఉండాలి. అందుకని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, రక్తం కారునంతగా దానితో పోరాడండి పాపంతో అని. ఏ చెడు నీలోనికి రాకుండా నువ్వు జాగ్రత్త పడాలి. క్రీస్తు రక్తం చేత కడగబడిన పవిత్రమైన వ్యక్తిగా పరిశుద్ధత, అపవిత్రత అనేది నీలోనికి రాకుండా చూసుకోవాలి. అది ఏమో ఎలా వస్తుందో తెలీదు. ఎవరైనా మాట్లాడితే నీ మనస్సాక్షి అపవిత్రపరచబడుతుందేమో, ఎవరిది ఏదైనా చూస్తే, లేకపోతే ఏదైనా తలస్తే. అందుకనే పరిశుద్ధంగా ఉండడానికి ఒక వ్యక్తి జాగ్రత్త పడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి పంచేంద్రియాలు ఉన్నాయి. ఈ పంచేంద్రియాల ద్వారానే పాపం అనేది ప్రవేశిస్తుంది. స్పర్శ, మాట, వినికిడి, తలంపు, చూపు, ఇవన్నీ కూడా జాగ్రత్త పడి ఎక్కడ కూడా అపవిత్రత అనేది, దేవుని గృహం, నేను దేవుని మందిరం, దేవుడి యొక్క నివాస స్థలము, నేను దీన్ని పాడవకుండా పరిశుద్ధంగా కాపాడాలని
ఏం చేయాలి అంటే ఒక వ్యక్తి జాగ్రత్త పడాలట. తర్వాత చూడండి మత్తయి సువార్త 16వ అధ్యాయం 6వ వచనాన్ని చూద్దాం. అప్పుడు యేసు చూచుకొనుడి, పరిసయ్యులు సద్దుకయ్యులు అను వారు పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడని వారితో చెప్పెను. యేసయ్య చెబుతున్న మాట ఏంటి అంటే, పరిసయ్యులు సద్దుకయ్యులను వారు పులిసిన పిండిని గూర్చి నువ్వు ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, తప్పుడు బోధల విషయంలో లోకంలో కొన్ని తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, దెయ్య బోధలు, దుర్బోధలు ఉన్నాయి. వీటి విషయంలో నువ్వు జాగ్రత్త పడాలి. యేసుని దేవుడని ఎవరు అంగీకరించరో, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అనే సత్యాన్ని ఎవరు అంగీకరించరో వాళ్ళ విషయంలో మనము జాగ్రత్త పడాలి. సర్వ సత్యాన్ని ఏది బోధిస్తున్నారో దాని విషయంలో ఏం చేయాలి అంటే జాగ్రత్తగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో, ఈ అంచె దినాల్లో ఏమొస్తాయి అంటే, నీ విశ్వాసం నుండి నిన్ను వైదొలగించడానికి, అంటే యేసులో నీ జీవితాన్ని నుండి బయటికి రప్పించడానికి రకరకాల బోధలు ఉంటాయి. కానీ వాటిని దేన్ని కూడా నీవు అనుసరించకూడదు, వెంబడించకూడదు. దీని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. యేసు అనే రక్షకుడు, యేసే మన కేంద్రం, యేసే మన రక్షణ. దేవునికి స్తోత్రం. ఈ అంచె దినాలలో పరిశుద్ధాత్మని గురించిన సత్యాన్ని ఎవరు చెప్పలేదు, దాన్ని మీరు అంగీకరించకూడదు. చూడండి లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. మరియు ఆయన వారితో, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడుడి. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక జాగ్రత్త పడడి. లోభము అంటే చూడండి అక్కడే అంటాడు, ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలము కాదు. ధనం, ఈ లోకములో డబ్బు సంపాదించాలనే ఒక ఆపేక్ష, ఒక ఆతృత, ఒక కోరిక ఉంది అంటే నిన్ను రోజు రోజు భక్తిహీనుడిగా దిగజారిపోయేవాడిగా చేస్తాడు. ఏదో ఉన్నదానితో బ్రతుకుదాం, ఏదో ఉన్నదానితో తృప్తి పడదాం, దేవుడు నాకు ఇచ్చిన దానితో నేను సంతోషంగా నా జీవితాన్ని గడిపేద్దాం, ఏదో దేవుడు ఇస్తున్నాడు దీన్ని అభివృద్ధి చేయమని అడగాలి అనకుండా ఏదో ఉట్టికి నిచ్చినేసినట్టు, ఆకాశానికి నిచ్చినేసినట్టు కొందరు అందరి వాటిని వెతుకుతూ లోకంలో ఒకేసారి గొప్పోళ్ళు ధనవంతులు అయిపోవాలని ఆశపడుతూ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వారు ఏం చేస్తారు అంటే దేవునికే దూరం అయిపోతారు. కాబట్టి దేవుడు అంటున్నాడు, జాగ్రత్తగా ఉండు. దాని విషయంలో నువ్వేం చేయాలి? జాగ్రత్తగా ఉండు. దేవునికి స్తోత్రం. అలాంటి బుద్ధిహీనమైన ఆలోచనల నుండి నువ్వు బయటికి రావాలి. అలాంటి వ్యర్థమైన ఆలోచనల నుండి బయటికి రావాలి. దేవా, నా కష్టార్జితాన్ని ఆశీర్వదించండి, నా పనిని దీవించండి, నా ప్రయత్నాన్ని దీవించండి, నా వ్యాపారాన్ని దీవించండి, నన్ను దీవించండి అని అడగాలి. కానీ ఏవో ఆకాశానికి నిచ్చినేసి అందరి వాటి కోసం పరుగులెడుతూ ఒకేసారి అమాంతంగా గొప్పవాడిని అయిపోవాలి అనుకోవడం పొరపాటు. దేవుడు ఎప్పుడు కూడా క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎలా అభివృద్ధి చేస్తాడు చెప్పండి? క్రమక్రమంగా అభివృద్ధి చేస్తాడు, క్రమక్రమంగా దీవిస్తాడు. ఆయన నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దీని విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ లోకంలో ఒకేసారి ఆ ధనవంతుడిని అయిపోవాలని బుద్ధిహీనమైన కోరికల, ఆలోచనల విషయంలో జాగ్రత్తగా ఉంటాను. పరిశుద్ధంగా నా జీవితాన్ని కాపాడుకునే విషయంలో జాగ్రత్తగా ఉంటాను. దేవా, నిన్ను కానీ నీవు చేస్తున్న కార్యాలను కానీ మరిచిపోకుండా జాగ్రత్తగా ఉంటాను అని చెప్పండి. పరిశుద్ధత, అపవిత్రత ఎక్కడ రాకుండా జాగ్రత్త పడండి. అపవిత్రత ఎక్కడ కూడా నీలో ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. స్పర్శ ద్వారా కానీ, మాట ద్వారా కానీ, ఊహ ద్వారా, తలంపుల ద్వారా ఎక్కడ కూడా నా జీవితం అపవిత్రపరచకూడదు. ఇది దేవుని మందిరం, దేవుని ఆలయం. దేవుణ్ణి విడిచిపెట్టకుండా జాగ్రత్త పడాలి. ప్రభు, నీవిచ్చిన దానితో సంతోషంగా, సంతృప్తిగా ఉండి నేనేం కలిగి ఉన్నానో దానితో స్తుతిస్తాను. నువ్వు అభివృద్ధి చేయండి. నీవే ఆయన క్రమక్రమంగా నిన్ను అభివృద్ధి చేసేవాడు, క్రమక్రమంగా నిన్ను హెచ్చించేవాడు, క్రమక్రమంగా నిన్ను దీవించేవాడు. ఈ 4 విషయంలో జాగ్రత్త వహిస్తానయ్యా అని చెప్పండి.
దేవుడు ఆశీర్వదుడానికి వందనాలు అయ్యా. ప్రియ తండ్రి నీకు స్తోత్రాలయ్యా. నీ వాక్యాన్ని నీ ప్రియ బిడ్డల్ని యేసునామములో ముద్రిస్తున్నాను, యేసు రక్తంలో ముద్రిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా ముద్ర వేయండి, పరిశుద్ధాత్ముడా నీ బిడ్డల్ని సీల్ చేయండి ప్రభువా. యేసునామములో ముద్రింపబడుదురుగాక అయ్యా. ఎల్లప్పుడూ నిన్నే జ్ఞాపకం చేసుకునేటట్లు అయ్యా, నీ కార్యాలను జ్ఞాపకం చేసుకున్నట్లు నీ బిడ్డలను ఆశీర్వదించండి. వారి పరిశుద్ధతను కాపాడుకొనడానికి జాగ్రత్త పడేవారిగా చేయండి. దుర్బోధలు నాయనా అయ్యా తండ్రి, తప్పుడు బోధలు వారిలోనికి రాకుండా జాగ్రత్త పడేవారిగా చేయండి అయ్యా. ధనాపేక్ష, లోక సంబంధమైన అయ్యా ఒకేసారి గొప్పవారం అయిపోవాలని ఆ చెడు కోరిక రాకుండా యేసు నామములో జాగ్రత్త గలవారిగా చేయండి, ఆశీర్వదించండి. యేసు నామమును దీవించండి అయ్యా, యేసు నామమును దీవించండి. యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ముంబైలో ఎటర్నల్ గ్రేస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ముంబై ప్రైర్ ఫెస్టివల్ జనవరి 7, 8 తేదీలలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభించబడును. ఈ కూడికలో సిస్టర్ క్యాథరిన్, సిస్టర్ కరిష్మా గారు బలమైన ఆరాధనలో నడిపించెదరు. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం మహారాష్ట్ర విద్యాలయ హాల్ నియర్ రేషన్ ఆఫీస్, ఉన్నత్ నగర్, గోరేగాన్, వెస్ట్ ముంబై, మహారాష్ట్ర. మరిన్ని వివరాలకు 8435092086 72082688804. చొప్పదండిలో దహించు అగ్ని యేసుక్రీస్తు వాగ్దాన స్వస్థత పండుగ జనవరి 9వ తేదీన ఉదయం 9 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం BRRR ఫంక్షన్ హాల్, చొప్పదండి. మరిన్ని వివరాలకు 9848384056 9494940072 మరియు 73. ఆర్మూర్లో దహించు అగ్ని నూతన సంవత్సర వాగ్దాన కూడిక జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల నుండి. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, డాక్టర్ షీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. స్థలం MR గార్డెన్స్, పెర్కిట్, ఆర్మూర్. మరిన్ని వివరాలకు 9010777000 మరియు 9948377000. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ నింపుదల మరియు విడుదల సదస్సు జనవరి 14, 15, 16, 17 తేదీలలో ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగును. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ చార్లెస్ గారు, చెన్నై. డాక్టర్ థామస్ గారు, డాక్టర్ శివ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్ రాజమహేంద్రవరం. సిస్టర్ క్యాథరిన్ గారు మరియు సిస్టర్ కరిష్మా గారు శక్తివంతమైన ఆరాధనలో నడిపించెదరు. స్థలం గుజరాత్ స్కూల్, రాణిగంజ్, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.